వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో మహారాష్ట్ర స్పెషల్ పిట్లను తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్ శనగపిండిని బౌల్లోకి వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ముందుగా స్పూన్ తోటి కలుపుకోవాలి. అవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత బౌల్ తోటి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేయాలి. నేను ఏ బౌల్తో అయితే శనగపిండిని తీసుకున్నానో ఆ బౌల్ తోటి 2 బౌల్స్ల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిట్లా అనేది ప్రాసెస్ డిఫరెంట్గా ఉన్నా కానీ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే ఉంటాయి. కొందరు శనగపిండిని డైరెక్ట్గా వేస్తారు, ఉప్పు కారాలను కూడా డైరెక్ట్గా యాడ్ చేస్తారు. బట్ ఇలా చేసి పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీని హీట్ చేసుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా తరిగినటువంటి అల్లము, వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం పల్లీ పొడిని తయారు చేసుకోవాలి. దానికోసం కొన్ని పల్లీలను, వేయించిన పల్లీలను జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని, ఇక్కడ నుంచి లోలోనే పెట్టుకోవాలి. లోలో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టుకోవాలి. ఇలా కాసేపు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కాసేపు కుక్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్నటువంటి పల్లీలని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పల్లీ పౌడర్ని మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే దానికి బదులుగా నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ రసం అంతా పడుతుంది. నిమ్మకాయ రసాన్ని అయినా వేసుకోవచ్చు. ఇది దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు వేరే స్టవ్ మీద ఒక చిన్న కడాయిని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత తిరగమాత గింజల్ని వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు మిశ్రమాన్ని అంతా బాండీలోకి వేసేసుకోవాలి. దీనివల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం చేస్తుంది శనగపిండితో కాబట్టి ఇంగువ వేస్తే ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. అంతే, ఎంతో ఈజీగా మనకి ఈ పిట్ల కర్రీ తయారైపోయింది. చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా పైన చల్లేసుకోవచ్చు. పూరీలోకి, రోటీలోకి, రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు ఇలా ఏ రోటీస్లోకైనా సరే ఈ పిట్లా అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.